భగవద్గీత పారాయణ కర్మయోగం. కలియుగాబ్దం 5126, శాలివాహన శకం 1947, క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, పౌర్ణమి తిథి శుక్రవారం, సామాన్య శకం 15-11-2024 రికార్డ్ చేయబడింది. అథ తృతీయోధ్యాయః కర్మయోగః. అర్జున ఉవాచ జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. అర్జునుడు పలికిన, ఓ జనార్దన, కేశవ, నీ అభిప్రాయమును బట్టి కర్మ కంటెను జ్ఞానమే శ్రేష్టమైనచో భయంకరమైన ఈ యుద్ధకార్యమునందు నన్నేల నియోగించుచున్నావు? వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమహమాప్నుయాం. కలగాపులగము వంటి నీ మాటలతో నా బుద్ధి భ్రమకు లోనగునట్లు చేయుచున్నావు కనుక నాకు శ్రేయస్కరమైన ఒక మార్గమును నిశ్చయముగా తెలుపుము. ఇక్కడ అర్జునుడు కూడా ఇలాగ వ్యామిశ్రేణేవ వాక్యేన, ఇలా కలగాపులగం లాంటి మాటలతోటి నాకు అర్థం కావట్లేదు, దయచేసి సరిగ్గా అడుగు. సో ఇక్కడ మనకి నేర్చుకోవాల్సింది ఏంటంటే, శిష్యుడు అన్నవాడు ప్రశ్నలు అడగాలి. ప్రశ్నలు అడిగి తను క్లారిటీ వచ్చేంత వరకు అడిగి ఆ క్లారిటీ తీసుకోవడం వల్లే మోక్షం కానీ పరమపదం కానీ పొందుతాడు. ప్రశ్నించడానికి వీలు లేదు అని చెప్పే ఏ మతమైనా పాషండ మతమే, అది మీరు గుర్తించగలరు. శ్రీ భగవాన్ ఉవాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. శ్రీ భగవానుడు పలికిన, ఓ అనగా, ఓ అర్జున, ఈ లోకమున రెండు నిష్ఠలు గలవని ఇంతకు ముందే చెప్పి ఉంటుంది. వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగము ద్వారా, యోగులకు కర్మయోగము ద్వారా నిష్ఠ కలుగును. న కర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. మనుష్యుడు కర్మలను ఆచరింపకే నైష్కర్మ్యము అనగా యోగనిష్టాసిద్ధి అతనికి లభించదు. అట్లే కేవలం కర్మలను త్యజించినంత మాత్రాన సిద్ధిని అనగా సాంఖ్యనిష్టను అతడు పొందజాలడు. కర్మల వల్ల ఇవన్నీ కదా అని నేను కర్మే ఆపుకుంటూ వెళ్ళిపోతే అదేమి సిద్ధి కలిగించదు అంటాడు. నైష్కర్మ్యం ఇక్కడ కర్మ కాదు అని చెప్తాడు. సో మనం ఆచరించాల్సింది మన ఉద్యోగ ధర్మం అవ్వచ్చు, తండ్రి ధర్మం అవ్వచ్చు, తల్లి ధర్మం అవ్వచ్చు, పుత్రధర్మం అవ్వచ్చు. మన పని మనం చేయాలి. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశ కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. ఏ మనుష్యుడైనను ఏ కాలమునందైనను క్షణమాత్రము కూడా కర్మను ఆచరింపకుండా ఉండలేడు. ఇందు ఎట్టి సందేహమునకు తావులేదు. ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. అది పంచేంద్రియాల వల్ల లేదా బుద్ధి వల్ల అయినా కూడా అవ్వచ్చు. ఇందు ఎట్టి సందేహమునకు తావులేదు. ఏలనన మనుష్యులందరూ ప్రకృతి జనితములైన గుణములకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యులగుదురు. ప్రతి వ్యక్తియు కర్మను ఆచరింపవలసియే ఉండును. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార సౌచ్యతే. బలవంతముగా బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి మానసికముగా ఇంద్రియ విషయములను చింతించునట్టి మూఢుని మిథ్యాచారి అనగా దంభి అని అందురు. అంటే బయటికి మాత్రం ఇంద్రియాలను కట్టడి చేసుకున్నట్టుగా చూసి కానీ మానసికంగా ఇంద్రియ విషయాలు మాత్రమే చింతించుతూ ఉండేవాడిని దంభాచారము, దంభి అంటారు. బయటికి ఒకటి, లోపలికి ఒకటి. యస్త్వింద్రియాణి మనసా నియమ్య రభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్త సవిశిష్యతే. కానీ అర్జున, మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకుని అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగాచరణమును గావించు పురుషుడు శ్రేష్ఠుడు.
ఈ పైది దీనికి అర్జునుడు అన్నట్టుగా మనకి కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. బయటికి మాత్రం తన ఇంద్రియాలను కంట్రోల్ చేసుకున్నట్టుగా చేసుకుంటూ, కానీ మనస్సు ద్వారా వాటిని అన్నింటినీ అనుభవిస్తూ ఉండటం. అంటే నేను తలుచుకుని వాటిని అనుభవిస్తూ ఉండటం. ఏదైతే నేను ఫిజికల్గా చేయలేకపోతున్నాను, ఏదైతే నా ఇంద్రియాల ద్వారా చేయలేకపోతున్నాను, వారిని దంభి అని అంటారు, అంటే మిథ్యాచారి. కానీ మనస్సుని కంట్రోల్లో ఉంచుకుని కేవలం ఇంద్రియాలకు కావలసినంత కర్మయోగాచరణను మాత్రమే ఇచ్చేవాడు శ్రేష్ఠుడు. ఇంకా మీకు విశదంగా చెప్పాలంటే, ఉపవాసం ఉన్నాను, తిండి గురించి ఆలోచిస్తున్నాను, వీడు దంభాచారి. మనసు భోజనం మీద లేదు, కానీ శరీర పోషణకి ఒక ముద్ద అవసరం, ఆ ఒక్క ముద్ద మాత్రమే తింటాడు. రెండింట్లోనూ చాలా తేడా ఉంది, ఒకసారి గమనించండి. ఇది ప్రతి ఇంద్రియాలకి వర్తిస్తుందండి. కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, స్పర్శ, శరీరం అన్నింటికీ వర్తిస్తుంది. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తేన ప్రసిద్ధేద కర్మణః. నీవు శాస్త్రవిహిత కర్తవ్య కర్మలను ఆచరింపు. ఏలనన కర్మలను చేయకుండుట కంటేనూ చేయుటయే ఉత్తమము. కర్మలను ఆచరింపనచో నీ శరీర నిర్వహణము కూడా సాధ్యము కాదు. శరీరం చాలా ఇంపార్టెంట్ కదండి. శరీరమే మీడియం. శరీరం లేకపోతే మనం చేయగలిగిందంతా చేయలేము. కాబట్టి జీవికి శరీరం కూడా అంతే అవసరం. అందులోనూ మానవ జన్మ వచ్చినప్పుడు దాన్ని సార్థకం చేసుకోవాలి. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచర. ఓ అర్జున, యజ్ఞార్థము చేయబడు కర్మలలో గాక ఇతర కర్మల యందు నిమగ్నులగుట వలన మనుష్యులు కర్మబంధములలో చిక్కుబడుదురు. కనుక నీవు ఆసక్తిరహితుడవై యజ్ఞార్థమే కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం యేషవోస్త్విష్టకామధుక్. కల్పాది యందు బ్రహ్మదేవుడు యజ్ఞసహితముగా ప్రజలను సృష్టించి, మీరు ఈ యజ్ఞముల ద్వారా వృద్ధి చెందుడు. ఈ యజ్ఞములు మీకు కామధేనువు వలె కోరిన కోరికలను ఎల్లను తీర్చును అని పలికెను. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపరచుడు, మరియు ఆ దేవతలు మిమ్మల్ని అనుగ్రహింతురు. నిస్వార్థ భావంతో మీరు పరస్పరము సంతృప్తి పరుచుకొనుచు పరమశ్రేయస్సును పొందగలరు అని పలికాను. నిస్వార్థ భావం, మళ్ళీ పరస్పరం సంతృష్టి చేసుకోవడం, ఇదేంటిది కాంట్రడిక్షన్గా ఉంది అని మీకు అనిపించవచ్చు. దీనికి ఒక రెండు శ్లోకాల ముందు చదివిన శ్లోకం తెచ్చుకుంటే మీకు ఐడియా వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఉపవాసానికి ఒక ముద్ద భోజనం చేయడానికి, ఈ రెండింటికి ఉన్న తేడాయే ఇక్కడ కూడా. అంటే ఇక్కడ కూడా నిస్వార్థ భావానికి, మరి వాంఛలు, అంటే వాంఛ అంటే తప్పని కాదండి. శరీరానికి ఎంత కావాలో, మీ కుటుంబానికి ఎంత కావాలో, సమాజానికి ఎంత కావాలో, దేశానికి ఎంత కావాలో అంతే తీసుకోవటం, మిగిలిన దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంచుకోవటం. ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవ దాస్యంతే యజ్ఞ భావితా తైర్దత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తేస్తేన ఏవ సహ. యజ్ఞముల ద్వారా సంతృప్తి పొందిన దేవతలు మీకు అయాచితముగానే ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు. ఈ విధముగా దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములు ఆ దేవతలకు నివేదన చేయకే తానే అనుభవించువాడు నిజముగా దొంగయే. దేవతలకి అర్పించి మనం తీసుకోవాలి. అర్పించిన వెంటనే వాళ్ళు ఏదో వచ్చి నిజంగానే ఫిజికల్గా తీసుకుంటారని కాదు. అందుకే మన వాళ్ళు ఏం చెప్తారంటే, వండిన వెంటనే మీరు ఒక ముద్ద తీసి భూతదయ అని పెట్టమంటారు. ఆ భూతదయ ఏంటంటే ఇంటి ముందు పెట్టడం, లేదా ఇంటికి ఎవరైనా వస్తే ఆ అతిథికి కానీ అభ్యాగతికి కానీ భోజనం పెట్టడం. పూర్వకాలంలో గృహస్థు
అతిథికి అన్నం పెట్టకుండా తినేవాడు కాదు. ఎందుకంటేనే అతిథిలో దేవుడిని చూసుకునేవాడు. దేవుడు అంటే ఏదో పైనుంచి వచ్చి తిని వెళ్తారు అనుకున్నది ఇది కాదు. భూతదయాన్ని పెట్టడం ఇప్పటికి కూడా చాలామంది ఇళ్లలో చేసిన మొట్టమొదటి అన్నం నుంచి కొంచెం కరుడులోంచి కొంచెం తీసుకుని ఇంట్లో ఉన్న పదార్థాలన్నీ తీసుకుని ఒక చిన్న ముద్దలాగా చేసి అది కుక్కవచ్చు, పిల్లవచ్చు, కాకవచ్చు, ఉడతవచ్చు, ఏదైనా అవ్వచ్చు. భూతదయ పెట్టడం అనేది మన సంప్రదాయం. ఆ భూతదయ అంటే దేవుడికి నువ్వు నివేదన చేసినట్టే. యజ్ఞశిష్టాసిన సంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే తే త్వగం పాప ఏ పంచత్యాత్మకారణాత్. యజ్ఞశిష్టాన్నమును తిను శ్రేష్ఠ పురుషులు అన్ని పాపముల నుండి ముక్తులయ్యెదరు. తమ శరీర పోషణ కొరకే ఆహారము సిద్ధపరుచుకొని పాపులు పాపమునే భుజింతురు. అంటే ఎవరికి పెట్టకుండా తింటే అది పాపపు కూడు, అది మంచిది కాదు అని అర్థం అండి. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ప్రాణులన్నీ కూడా అన్నము నుండే జన్మిస్తాయి. అన్నము అని అంటే ఆహారం అనే అర్థం అండి. అన్నోత్పత్తి వర్షం వలన ఏర్పడడం. వర్షం ఉంటేనే ఆ అన్నం ఉత్పత్తి జరుగుతుంది, అంటే ఆహారోత్పత్తి జరుగుతుంది. వర్షాలు ఎలా కురుస్తాయి? యజ్ఞముల వలన వర్షములు కురిను. వర్షములు ఎలా కురుస్తాయి? విహిత కర్మలు యజ్ఞములకు మూలములు, వేదములు విహిత కర్మలకు మూలములు. వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవని తెలుసుకున్నాము. అందువలన సర్వవ్యాపియు అవ్యయుడు అయిన పరమాత్మ ద్వారా సర్వదా యజ్ఞములు యందే ప్రతిష్ఠితుడై ఉన్నాడు. అంటే మన జీవి ఎలా వస్తుంది? ఆహారం వల్ల వస్తుంది. ఆహారం దేనివల్ల వస్తుంది? వర్షం వల్ల వస్తుంది. వర్షాలు దేనివల్ల కురుస్తున్నాయి? యజ్ఞాల వల్ల వస్తున్నాయి. యజ్ఞము అని అంటేనండి కేవలం హోమం పెట్టి హోమం చేయడం ఒకటే కాదండి, అది కూడా ఒకటి. దాంతోపాటుగా చెరువులు తవ్వించడం, పంట పండించడం, తర్వాత ఇది అంటే సత్రాలు కట్టించడం, ఇవన్నీ ప్రతిదీ యాక్చువల్ మన యజ్ఞ విధిలో భాగాలు చాలా ఉంటాయి. సో నేను మీకు జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇవి. సో ఎలాంటివి చేయాలి, ఎలాంటి కర్మలు ఈ యజ్ఞాలకి ఇవి ఉన్నాయి మూలాలు. ఈ విహిత కర్మలు ఏంటి? విహితము అని అంటే చెప్పబడినవి అని అర్థం. దానికి మూలం ఎక్కడుంది? వేదాల్లో ఉన్నాయి. ఆ వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మళ్ళీ పరమాత్మ నుండి వచ్చాయి. కాబట్టి మీరు చేసే ప్రతి పనిలోనూ పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ ప్రతిష్ఠితుడై ఉన్నాడు అని చెప్తున్నారు. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియా రామో మోఘం పార్థ సజీవతి. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియా రామో మోఘం పార్థ సజీవతి. ఓ అర్జున, ఇట్లు పరంపరాగతముగా కొనసాగుతున్న సృష్టి చక్రమునకు అనుకూలముగా ప్రవర్తింపనివాడు, అనగా తన కర్తవ్యములను పాటింపక ఇంద్రియ సుఖలోలుడైన వాడు పాపి. అట్టివాని యొక్క జీవితము వ్యర్థము. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. సచ్చిదానంద ఘన పరమాత్మ ప్రాప్తి నందిన జ్ఞాని అయిన మహాత్ముడు నిత్యమైన ఆత్మయందే రమించుచూ ఉండును. అతడు పూర్ణకాముడు కనుక ఆత్మయందే తృప్తి పొందును. అతడు ఆత్మయందే నిత్య సంతుష్టుడు. అట్టివానికి ఎట్టి కర్తవ్యమును ఉండదు. నైవ తస్య కృతేనార్థో నా కృతేనేహ కశ్చన నాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. అట్టి మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలు చేయుట వలన చేయకుండుట వలన అతనికి ఎట్టి ప్రయోజనము ఉండదు. అతనికి సర్వప్రాణులతోడను స్వార్థపరమైన సంబంధము ఏ విధముగానూ ఏమాత్రము ఉండదు. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. అందువలన నీవు నిరంతరము ఆసక్తిరహితుడవై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. పని చేయాలి,
దాని నుండి వచ్చే ఫలితం నువ్వు చేసిన పని మీద ఆధారపడి ఉంటుంది, కానీ నువ్వు కోరుకున్నావు కాబట్టి రాదు. సో ఇంగ్లీషు దీంట్లో కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్లో కూడా, ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ ద రిజల్ట్ వాట్ యు డిజైర్, యు ఆర్ నాట్ డూయింగ్ ద వర్క్ వాట్ ఇట్ డిజర్వ్స్ అని అంటారు. సో ఆ ఫిలాసఫీ మన దగ్గర ఎప్పుడో చెప్పబడింది. అది కర్మణైవ. అందువల్ల నీవు నిరంతరము ఆసక్తిరహితుడవై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపు. ఎలనన ఆసక్తిని వీడి కర్మలను సదా ఆచరించు మనుష్యునకు పరమాత్మ ప్రాప్తి కలుగును. కర్మణైవ హి సంసిద్ధం ఆస్థితా జనకాదయ లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. జనకుడు మొదలగు జ్ఞానులు కూడా ఆసక్తిరహితముగా కర్మలను ఆచరించడం వలనే పరమసిద్ధిని పొందిరి. కావున నీవును లోకహితార్థమై కర్మలను ఆచరించడయే సముచితము. యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణములనే ఇతరులను అనుసరింతురు, అతడు నిలిపిన ప్రమాణములనే లోకులందరూ పాటించెదరు. శ్రేష్ఠుడైన పురుషుడు చేసే ఆచరణమే మనం చేస్తాము. ఇప్పుడు మన హీరో వర్షిప్ ఉంది. సో అక్కడ మనం ఆయన్ని శ్రేష్ఠుడైన పురుషుడిగా భావించడం వల్ల మిగిలిన జనాలందరూ అదే ప్రమాణాన్ని లోకులందరూ చేస్తారు. కొందరు అంటూ ఉంటారు, ఏమండి హీరోలందరూ సిగరెట్ తాగితే పిల్లలందరూ సిగరెట్ తాగుతారా అని. సో దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళు అతన్ని శ్రేష్ఠుడైన పురుషుడు అని భావించుకుంటున్నారు కాబట్టి ఇదవుతుంది. సో వాళ్ళకి సరైన రోల్ మోడల్ మనం చూపించకపోతే ఇలాంటి రోల్ మోడల్స్నే పట్టుకుని, అది పోకిరి అవ్వచ్చు, ఈడియట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అలా తయారవుతారు తప్పితే సరైన మార్గంలో వెళ్ళరు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్తం ఏవ చ కర్మణి. నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. ఓ అర్జున, ఈ ముల్లోకములందును నాకు కర్తవ్యం అనున్నదియే లేదు. అట్లే పొందదగిన వస్తువుల్లో ఏదియును నేను పొందనిదియూ లేదు. అయినను నేను కర్మలయందే ప్రవర్తిల్లుచున్నాను. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఓ పార్థ, ఎప్పుడైనాను నేను సావధానుడినై కర్మలయందు ప్రవర్తింపకున్నచో లోకమునకు గొప్ప హాని సంభవించును. ఎందుకనగా మనుష్యులందరూ అన్ని విధముల నా మార్గమునే అనుసరింతురు. ఇప్పుడు చూడండి, శ్రేష్ఠుడైన పురుషుడు ఎవరు అక్కడ చెప్పారు. శ్రేష్ఠుడైన పురుషుడు వల్ల మిగతా వాళ్ళందరూ ఆయన్నే పాటిస్తారని చెబుతూనే ఇక్కడ శ్రేష్ఠుడైన పురుషుడు ఎవరు అంటే అది నేనే అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహం శంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామిమాః ప్రజా. నేను కర్మలను ఆచరించుట మానినచో ఈ లోకములన్నీ నశించును. అంతేకాదు లోకములందు అల్లకల్లోలములు చెలరేగును, ప్రజానష్టము వాటిల్లును. అప్పుడు అందులకు నేనే కారకుడును అయ్యేదను. సక్తా కర్మణ్య విద్వాంసో యథా కుర్యంతి భారత కుర్యాద్ విద్వాంస్తథాసక్తః చికీర్షుర్లోక సంగ్రహం. ఓ భారత, ఓ అర్జున, అజ్ఞానులు కర్మలయందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా విద్వాంసుడు కూడా లోకహితార్థమై ఆసక్తిరహితుడై కర్మలను ఆచరింపవలెను. అజ్ఞానులు కర్మలయందు ఆసక్తులై వాటిని ఆచరిస్తారు, కానీ విద్వాంసుడు కూడా అదే కర్మలను ఆచరిస్తాడు, కానీ ఆసక్తిరహితుడుగా ఆచరిస్తాడు. న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. పరమాత్మ స్వరూపమునందు నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్రవిహిత కర్మలను ఆసక్తితో ఆచరించు అజ్ఞానుల బుద్ధులను భ్రమకులోను చేయరాదు. అనగా
కర్మల యందు వారికి అశ్రద్ధను కలిగింపరాదు. అంటే పరమాత్మ స్వరూపమునందు నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్రవిహిత కర్మలను ఆసక్తితో ఆచరించు అజ్ఞానుల బుద్ధులను భ్రమకు లోను చేయరాదు. ఇది మనకి కొంచెం బౌద్ధంతో వేర్పాటు చేయిస్తుందండి. ఏంటంటే అక్కడ బుద్ధుడు తను పొందిన స్థితిని అందరినీ పొందమన్నాడు. ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నది ఏంటంటే ఒక నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని తనలాగా మిగతా వాళ్ళని తయారు చేయాల్సిన అవసరం లేదు అని అంటారు. ఎందుకు అనంటే వాళ్ళు కర్మలను ఆచరించకుండా ఉండిపోతారు. నువ్వేమో కర్మల్ని ఎందుకు ఆచరించట్లేదు, అనాసక్తితో చేయట్లేదు, ఆ ఆసక్తి లేకుండా నువ్వు మామూలుగా కర్మలను చేస్తున్నావు. వాళ్ళు ఆ స్థాయికి రాలేరు. వాళ్ళు పూర్తిగా కర్మలను విడిచిపెడతారు. కానీ బయటికి మాత్రం మనం ముందు చెప్పుకున్నాం కదండి, దంభాచారంలో ఉండిపోతారు. మనసులో అన్ని కోరికలు ఉంటాయి, మనసు సంచసించలేదు, శరీరాన్ని మాత్రం సంచసింపజేశారు, పైన మాత్రం కాషాయం కట్టుకుని తిరుగుతూ ఉంటారు. సో అలాంటి దంభాచారం ఉండకూడదు అనే ఉద్దేశంతో చెప్తున్నారు. ఇది కొంచెం బౌద్ధంతో వేర్పడి కొంచెం చెప్తున్నారు ఇక్కడ. అనగా కర్మలయందు వారికి అశ్రద్ధను కలిగింపరాదు, పైగా తాను కూడా శాస్త్రవిహితములైన సమస్త కర్మలను చక్కగా చేయుచు వారితో అట్లే చేయింపవలెను. అందుకేనండి గృహస్థు ధర్మం చాలా ఉత్తమ ధర్మం అంటారు. ఎందుకంటే గృహస్థు ఉంటేనే తను తింటాడు, ఇంకో 10 మందికి పెడతాడు. తర్వాత గృహస్థు ఇంద్రియ కర్మలను చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రజా ఉత్పత్తి కూడా తన యొక్క బాధ్యతల్లో భాగమే. అదేవిధంగా బయట విభజించకూడదు. శరీర ధర్మం అది చేయకుండా ఉండడానికి భార్య భర్త ఇద్దరూ కూడా అవసరం. ప్రజోత్పత్తి అదేవిధంగా శరీర ధర్మం కోసం కూడా. అందువల్ల గృహస్థ అయితే ఆసక్తిరహితంగా కర్మలను చేసుకుంటాడు తప్పితే, అదే సన్యాసం తీసుకుని మొత్తం అంతానే ఏ విషయవాంఛలు వదలకుండా ఉంటే అది తప్పు అవుతుంది. అందువల్ల సన్యాసం అందరికీ కాదు. ఇది కూడాని బౌద్ధంతో విభేదం అండి. ఎందుకంటే బౌద్ధంలో అందరూ సన్యాసం తీసుకోవాలన్నట్టుగా చెప్తారు. సో ఇక్కడ ఏంటంటే మీరు సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదు. గృహస్థాశ్రమం 99.5%, 99.9% గృహస్థాశ్రమంలోనే ఉండాలి. ప్రకృతే క్రియమాణాని గుణైకర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. వాస్తవంగా కర్మలన్నీయును అన్ని విధములుగా ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండును. అహంకార విమూఢాత్ముడు, అహంకారం చే మోహితమైన అంతఃకరణము గల జ్ఞాని ఈ కర్మలకు నేనే కర్తను అనుభవించును. అహంకార విమూఢాత్ముడు అంటే అహంకారము చే మోహితమైన అంతఃకరణము గల అజ్ఞాని ఈ కర్మలన్నింటినీ నేనే చేస్తున్నాను అనుకుంటాడు. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. కానీ ఓ మహాబాహు, గుణ విభాగతత్వమును కర్మ విభాగతత్వమును తెలుసుకున్న జ్ఞానయోగి గుణములు యందు ప్రవర్తించుచున్నవని భావించి వాటి యందు ఆసక్తుడు కాడు. సో గుణ విభాగతత్వం కర్మ విభాగతత్వాన్ని తెలుసుకోవాలి. మనకి అనుగుణమైన కర్మ అంటే మన గుణాలకి అనుగుణంగా కర్మ చేస్తే కనుక, ఇది వెస్టర్న్ ఫిలాసఫీలు కూడా చెప్తారండి. డూ అంటే ఇష్టపడి చేసేది, కష్టపడి చేసేది అని. ఇష్టపడి చేయడం అన్నది ఇక్కడ చెప్తున్నది. ప్రకృతేర్గుణ సమ్మూఢా సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్. ప్రకృతి గుణములచే పూర్తిగా మోహితులైన మనుష్యులు ఆ గుణముల యందును కర్మల యందును మిక్కిలి ఆసక్తులగుదురు. అట్టి మిడిమిడి జ్ఞానము గల మందబుద్ధులైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞాని అయిన వాడు భ్రమకు గురి చేయరాదు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వర. అంతర్యామిని పరమాత్మను అయిన నాయందే నీ చిత్తమును ఉంచి కర్మలను అన్నింటినీ నాకే అర్పించి ఆశామమతా సంతాపములను వీడి యుద్ధము చేయము. ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో అవసూయంతో
శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభి. దోషదృష్టి లేకుండా శ్రద్ధాయుక్తులై నా ఈ మతము అంటే అభిప్రాయం అండి, అనుసరించు మానవులు కూడా సమస్త కర్మబంధముల నుండి కూడా ముక్తులయ్యెదరు. ఏ త్వేదభ్యసూయంతో నానుతిష్ఠంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. కానీ నా యందు దోషారోపణ చేయుచు నా ఈ ఉపదేశమును అనుసరింపని మూర్ఖులు సమస్త జ్ఞాన విషయముల యందును మోహితులై భ్రష్టులై కష్టనష్టముల పాలయ్యెదరని ఎరుంగుము. మెటీరియలిస్టిక్గా తయారవుతారు. ఇది కనుక అర్థం చేసుకోకపోతే, మెటీరియలిస్టిక్గా అవుతే ఆ కష్టాలు రెట్టింపు 3 రెట్లు 4 రెట్లు అవుతాయి అని చెప్తున్నారు. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. సమస్త ప్రాణులను తమ తమ ప్రకృతులను అనుసరించి కర్మలు చేయుచుండును. జ్ఞానియు తన ప్రకృతిని అనుసరించే క్రియలను ఆచరించును. ఎవరైనాను పట్టుబట్టి కర్మలను ఎట్లు త్యజింపగలరు? ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవసమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినౌ. ప్రతి ఇంద్రియార్థమునందును రాగద్వేషములు దాగి ఉన్నవి. మనుష్యుడు ఈ రెండింటికి వశము కాకూడదు. ఏలనన ఈ రెండే మానవుని శ్రేయస్సునకు విఘ్నకారకములు, మహాశత్రువులు. రాగము, ద్వేషము. వీడంటే నాకు ఇష్టం, వీడంటే నాకు ఇష్టం లేదు. ఈ కూర ఇష్టం, ఈ కూర ఇష్టం లేదు. నేను ఇలాగే ఉంటేనే నాకు ఇష్టం, ఇలా ఉంటే నాకు ఇష్టం లేదు. ఈ రాగద్వేషాలు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. పరధర్మమునందు ఎన్నో సుగుణములు ఉన్నను, స్వధర్మమునందు అంతగా సుగుణములు లేకున్నను చక్కగా అనుష్ఠింపబడు ఆ పరధర్మము కంటేను స్వధర్మాచరణమే ఉత్తమము. స్వధర్మాచరణమునందు మరణించుటయు శ్రేయస్కరమే. పరధర్మాచరణము భయావహం. ఇక్కడ ధర్మం అంటే ఏదో రిలీజియనో లేకపోతే తను చేసే ఏదో కాదండి. స్వధర్మం అంటే ఇప్పుడు నేను కొడుకుని, మా అమ్మ ఉంది, నేను మా అమ్మకి ఓ పుత్రధర్మం ప్రకారం చేయాల్సినవన్నీ చేయాలి. ఓకే, నేను ఒక తండ్రి ధర్మమో ఇంకో ధర్మమో నేను చేయలేను, అది చేయకూడదు కూడా. అదేవిధంగా నాకు కొడుకున్నాడు, వాడి పట్ల నేను తండ్రి ధర్మమే ప్రవర్తించాలి. మళ్ళీ వాడి దగ్గర పుత్రధర్మమో స్నేహధర్మమో రానియకూడదు. ఎందుకంటే అక్కడ నేను మళ్ళీ బయాసుల్లోకి వెళ్ళిపోవచ్చు, నా డెసిషన్స్ కొంచెం తప్పవచ్చు. స్నేహంగా ఉండి చేస్తే బాగానే ఉండొచ్చు అని అనిపిస్తుంది, కానీ ఒక తండ్రి ఒక రోల్ మోడల్ లాగా ఉండాలి. స్నేహితుడు వీడు నాతో అన్నీ పంచుకోగలడు, వీడు నేను ఒకటే అనే భావన అక్కడ ఉండాలి. నా తండ్రి ఇలా జీవించాడో, ఇంత ఉచ్చస్థానంలో ఉన్నాడో, ఇంత ఉన్నతాశయాలు కలవాడు అన్నప్పుడు అది వేరు. స్నేహితుడు అన్నవాడు నాతోటి వాడే నాలాగే ఉంటాడు, వాడు తప్పు చేస్తాడు, నేను తప్పు చేస్తానని అనుకోవడం వేరు. వాడితోటి అన్ని విషయాలు చెప్పుకుంటూ ఉండొచ్చు కాక, కానీ తండ్రి అనేవాడిని హీ ఆల్వేస్ లుక్స్ అప్ టు. సో అది ధర్మం గురించి చెప్తున్నదండి, అంతేగాని ఇదేదో మతం గురించో దేని గురించో కాదు. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛిన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. అర్జునుడు పలికిన, ఓ కృష్ణ, మానవుడు తనకు ఇష్టము లేకున్నను ఇతరులు బలవంతముగా చేసినట్లుగా దేని ప్రభావము చే ప్రేరితుడై పాపములను చేయుచుండును? చాలా మంచి ప్రశ్న అడిగారు చూడండి. ఇదంతా సంవాదం, అంటే ఇద్దరు కలిసి మాట్లాడుకుంటుంది. ఇది శ్రీ భగవాను వాచ. ఎందుకు ఇలా చేస్తున్నాడు దానికి, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. శ్రీ భగవానుడు చెప్తున్నారు, రజోగుణము నుండి ఉత్పన్నమగునదే కామం. తమస్సు, రజస్సు, సాత్వికం, ఈ మూడు గుణాల కలయికేనండి. సో తమో గుణం అంటేనే ద్వేషము, కోపము, కసి, జలసి, ఇలాంటివన్నీ తమో గుణంలోకి వస్తాయి. రజోగుణం అంటే నేను వాడికంటే పై స్థాయిలో ఉండాలి, నేను గొప్ప,
నేను ఎలాగ దీనికంటే ఇది చేయాలి, ఇల్లు కట్టాలి, రాజ్యాలు తీసుకోవాలి. అందుకే రజస్సు రాజ్యము రెండు ఒకే దీంట్లో ఉంటాయండి, మూలాక్షరాలు ఒకటే. రజోగుణము నుండి ఉత్పన్నగా ఉన్నదే కామము, ఇదియే క్రోధరూపమును దాల్చును, అది మహాశనము. భోగానుభవములతో ఇది చల్లారున్నది కాదు, పైగా అంతులేని పాపకర్మాచరణములకు ఇదియే ప్రేరకము. కనుక ఈ విషయమున దీనిని పరమశత్రువుగా ఎరుంగుము. ధూమేనావ్రియతే వహ్ని యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భ తథా తేనేదమావృతం. పొగచే అగ్నియు, ధూళిచే అద్దము, మావిచే గర్భము కప్పివేయబడినట్లు జ్ఞానము కామముచే ఆవృతమై ఉండును. ఆవృతం జ్ఞానమే తేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. ఓ అర్జున, కామం అగ్నితో సమానమైనది, అది ఎన్నటికి నీ చల్లారదు. జ్ఞానులకు అది నిత్యవైరి, అది మనుష్యుని జ్ఞానమును కప్పివేయుచుండు. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ కామమునకు నివాస స్థానములు. ఇది మనోబుద్ధీంద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి జీవాత్మను మోహితునుగా చేయును. తస్మాత్త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం. కావున ఓ అర్జున, మొదట ఇంద్రియములను వశపరుచుకును, పిదప జ్ఞాన విజ్ఞానములను నశింపజేయునట్టి మహాపాపి అయిన ఈ కామమును అవశ్యముగా సర్వశక్తులను ఒడ్డి రూపుమాపు. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి ఏ బుద్ధే పరతస్తు సహ. స్థూల శరీరము కంటేనో ఇంద్రియములు బలీయములు, సూక్ష్మములు శ్రేష్టములు అని పేర్కొందరు. ఇంద్రియముల కంటేనో మనస్సు, దానికంటేనో బుద్ధి శ్రేష్టమైనవి. ఆ బుద్ధి కంటేనో శ్రేష్టమైనది సూక్ష్మమైనది ఆత్మ. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఈ విధముగా బుద్ధి కంటేను ఆత్మపరమైనదని అనగా ఈ విధముగా బుద్ధి కంటేను ఆత్మ పరమమైనదని అనగా సూక్ష్మము, బలీయము, మిక్కిలి శ్రేష్టము అయినదని తెలుసుకుని, ఓ మహాబాహు, బుద్ధి ద్వారా మనస్సును వశపరుచుకుని దుర్జయ శత్రువైన కామమును నిర్మూలింపుము. ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః సమాప్తః. నేనండి ఉపోద్ఘాతంలో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే, అధ్యాయం పూర్తయిన తర్వాత వెంటనే వదిలేయకూడదు. వచ్చే అధ్యాయంలోని మొదటి పద్యం చదువుకోవడం అన్నది ఒక ఆనవాయితీ. మా అమ్మగారు చెప్పారు అది. ఆవిడ విన్న తర్వాత ఒరే చెప్పడం మర్చిపోయామని చెప్పారు. సో దానివల్ల చతుర్థో అధ్యాయంలోని మొదటి శ్లోకం చదువుకుని మనం ఈరోజు జయించేద్దాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ చతుర్థోధ్యాయః జ్ఞానకర్మ సన్యాసయోగః. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహం అనురిక్ష్వాకవే బ్రవీత్. భగవానుడు ఇట్లు పలికెను, నేను నిత్యసత్యమైన ఈ యోగమును సూర్యునికి తెలిపితిని. సూర్యుడు తన పుత్రుడైన వైవస్వత మనువునకు ఇది బోధించెను. ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు బోధించెను. శుభం భూయాత్. ఈరోజుకి జయించేద్దామండి. ధన్యవాదాలు.